పాకిస్తాన్‌లో పుట్టి ఇక్కడికొచ్చి సెటిల్ అయిపోయి ఎన్నో ఏళ్లయిపోయింది. లేదా పాకిస్తాన్‌లో పుట్టి ఇక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇక్కడ పిల్లల్ని గాని, ఆ పిల్లల్ని ఇక్కడే భార్యని ఇక్కడే ఉంచి వాడు అప్పుడప్పుడు ఇక్కడికి విజిటింగ్ ప్రొఫెసర్ లాగా వస్తూ ఉంటాడు. పిల్లలకి అక్కడ పౌరసత్వం ఉంటది. ఆ విషయం ఈ దేశ ప్రభుత్వానికి చెప్పరు. ఈ దేశ పౌరుల కిందన ఇక్కడ మళ్ళీ 10 సదుపాయాలన్నీ ఇప్పిస్తుంటారు. ఇంత పెద్ద మోసం. కట్ల పాములు భారతదేశంలో. ఇట్లాంటియి ఒక్కొక్కటి ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. జన్మించింది పాక్‌లో 19 ఏళ్లుగా ధర్మవరంలోనే. ఇది అయినా ఆ దేశ పౌరురాలుగానే 26 ఏళ్ల యువతి. పాకిస్తాన్‌లో పుట్టిన మహిళ ఇక్కడికొచ్చి భారతీయుని పెళ్లి చేసుకుంది. అనుకోని పరిస్థితుల్లో వాళ్ళ కుమార్తె దాయాద్ దేశంలో జన్మించింది. 7 ఏళ్ల వయసులో ఇక్కడికొచ్చేసిన ఆ చిన్నారికి ప్రస్తుతం 26 ఏళ్లు. అయినా ఇప్పటికీ పాకిస్తాన్ పౌరురాలుగానే రికార్డులో కొనసాగుతుండడం గమనార్హం. 2 ఏళ్ల కిందట భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఆమోదం పొందలేదు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన రంషా రఫీక్ కాదు ఇది. పహల్గామ్‌లో ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పౌరుని తిరిగి పంపాలని కేంద్రం ఆదేశించిన నేపథ్యంలో ఆమె వివరాలు బయటకు వచ్చినాయి. కర్ణాటకలోని బళ్ళారికి చెందినటువంటి మహబూబ్ పీరన్ అనే వ్యక్తి దేశ విభజన సమయంలో